సో పెళ్ళయ్యాక తెలిసింది. ఎప్పుడు లైక్ కాలేజ్ కి దూరమైనా మళ్ళీ 2 years తర్వాత సేమ్ కాలేజ్ అయ్యేసరికి ఇద్దరం ఒకే ప్లేస్ లో ఉండి లైక్ ఎప్పుడు పేరెంట్స్ తో కన్నా మా ఇద్దరు బాండింగ్ ఎక్కువ ఉండేది. లైక్ నా సెకండ్ మదర్ లెక్కే ఉండేది. పేరెంట్స్ కి ఎక్కువ తెలియకపోయినా అక్కకి ఎక్కువ చెప్పుకునేదాన్ని. అంటే తన విషయంలో కూడా అంత నాకే చెప్పుకుంటూ ఉండేది. అంతే లైక్ ఎలా ఫీల్ అవుతున్నానంటే చెప్పలేను, అది తర్వాత అర్థమైద్ది అనుకుంటున్నాను. Official. Set చేస్తాడు. Okay, next station. మళ్ళీ చేశాను అనుకో కదా సార్ యాక్చువల్గా థింకింగ్ యువర్ క్యాప్చరింగ్. After some time. Okay. అది సడన్ గా చెప్పలేరు. ఇంట్లో పడుకుంటా కదా, ఫోన్ వచ్చినప్పుడు సైలెంట్ బటన్ నొక్కాల్సింది దాన్ని. అలాగే ఇంట్లోనే ఉన్నారంటే అప్పుడు ఫస్ట్ నాకు 56 వచ్చింది, దాని నుంచి 30కి వెళ్ళి అమ్మతో దగ్గర కూర్చున్నారు. 30కి వెళ్ళా, 30 దగ్గర అయ్యా మేము అందరం కలిసి వచ్చాను అయ్యా అంటారు. మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళా. అప్పుడు అక్కడ దాకా ఎలాగ వచ్చాను అనేది అదో చండి వచ్చారు. ఇలా మీకు తెలిసినాగా వాడు నాకు తోడుపల్లి కూడా కూర్చున్నా ఆడికి సంబంధం వస్తుంది. చూడాలి ఆడికి అర్థం ఏం చూడలేదు. నాకు ఇంకా అవసరం లేదా? చిన్నప్పటి నుంచి ఆ డిఫరెన్స్ నేను ఎప్పుడు చూడలేదు. లైక్ అంటే
చిన్నప్పుడు కాంపిటేటివ్ గా ఉండేదాన్ని ఎక్కువ లైక్ అది ఒక గ్రేడ్ సెట్ చేస్తే స్కూలింగ్ లో దాన్ని దాటాలి అన్నట్టు అట్లా. సో పెద్ద అయ్యాక లైక్ మోర్ ఆఫ్ ట్విన్స్ అయిపోయాము, ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ అన్నట్టు. అండ్ బోత్ ఇద్దరం లైక్ చాలా డిఫరెంట్. అదేమో టాకెటివ్ ఉండిద్ది, నేనేమో లైక్ సో సైలెంట్ ఉంటాను. యాక్చువల్ గా ఒక హౌస్ లో లైక్ యంగర్ పీపుల్ టూ నాటీ అట్లా ఉంటే, మా హౌస్ లో డిఫరెంట్ గా అది సిస్టర్. మా సిస్టర్ ఎక్కువ ఫుల్ హైపర్ అండ్ నాటీ ఉంటది అనమాట. ఫుల్ ఇంట్లో ఉంటే లైక్ గెలికిస్తూ అట్లా ఇసికిస్తూ అలా ఎప్పుడు ఉండేది. నేను ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను. సో ఇప్పుడు దూరం అయ్యాక ఎక్కువ మిస్ అవుతాను అనమాట. బట్ ఎనీవేస్ హైదరాబాద్ లోనే సెటిల్ అవుతారు కదా, సో మోస్ట్లీ ఇంకా వీటిలోనే ఉంటారు. నన్ను ఇంకా నేను ఒక ఫస్ట్ డాటర్ లాగా చూసుకోవాలి, ట్రీట్ చేయాల్సిందే.